శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జై గురుదత్త. నమస్కారం అండి. గురుదేవ, నిత్యం ఆరోగ్యంగా ఉండటానికి చేయాల్సిన సాధన ఏంటి? తప్పనిసరిగా ఇది ప్రతి మనిషికి ఈ కాలంలో అవసరం. కరోనా వచ్చిన తర్వాత నుంచి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ తర్వాత ఇంకోటి, ఆహారం అమృతమస్తు. ఈ 3 వాక్యాలు సదా స్మరిస్తూ ఉండండి. ఆహారం అమృతమస్తు, జలం ఆరోగ్యమస్తు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు మనం ఈ రెండిటిని పెద్దలు, పూర్వులు వాళ్ళు అందించినటువంటి ఈ విజ్ఞానాన్ని, ఈ ఆహారానికి సంబంధించినటువంటి విషయాన్ని, జలానికి సంబంధించినటువంటి దాన్ని, ఈ 2 గనుక మనం జ్ఞానంగా తెలుసుకొని అప్పుడు ఆచరించగలిగితే ఆరోగ్యం మహాభాగ్యం అవుతుంది. ఏ భాగ్యం కోసం మనం 8 గంటల పైన విశేషంగా శ్రమిస్తున్నామో అది అవసరం లేకుండా, నేనైతే ఆ 8 గంటల్లోనే పరిమితంగా కోటీశ్వరునైనా. 8 గంటలే పనిచేసా. 8 గంటల కన్నా ఎక్కువ ఎక్స్ట్రాగా ఏ పని చేయలేదు. కానీ నేను అప్పుడు కోటీశ్వరుని, ఇప్పుడు కోటీశ్వరుని. నేను రిటైర్డ్ అయినప్పుడు కూడా హెచ్ఎల్లో పనిచేసాం. ప్రామాణికంగా అన్ని సంవత్సరాలు పనిచేసినందుకు మనకు ₹1 కోటి వరకు పెన్షన్గా వచ్చింది. మరి అది కాలాంతరంలో ఖర్చులైనా కూడా ఈరోజు కూడా నేను ఆ పద్ధతిలోనే అమ్మవారు నన్ను మెయింటైన్ చేస్తాను. ఎందుకు? ఆ ఆరోగ్య సూత్రాలు నేను పాటించాను. మన దేహ సమస్య గురించి, అనారోగ్యం గురించి నెగ్లెక్ట్ చేయకూడదు. మనిషి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏ కాంప్లికేషన్ చిన్నదున్నా దీన్ని సంపూర్ణ నివారణ పొందాలి. టైం లేదనే మాట మన గురించి, అది వేరే వాళ్ళ గురించి మనం ఏం చేయటం లేదు. మన దేహం మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. ఇది ఆహారంలో ఉంది, జలంలో ఉంది, తర్వాత వాయువులో ఉంది. దాన్నే మనం ఒక రేడియేషనే కావచ్చు, వైరస్ కావచ్చు. సైన్స్ ఏమో వైరస్ అంటుంది, ఇంజనీరింగ్ ఏమో దాన్ని రేడియేషన్ అంటుంది. ఇంతే తేడా. దీన్ని, ఈ 3 విభాగాల్ని, ఈ ఆహారము, జలము, వాయువుని ఆయుర్వేదం వాత, పిత్త, కఫ కింద చూపించింది. ఇంతే తేడా. ఎప్పుడు కూడా భూమి, ఆకాశం, పంచభూతాలు, భూమి ఆకాశం తల్లి తండ్రి మన ఎప్పుడు శ్రేయస్సు కోరుతారు. మనని వైబ్రేట్ చేసేటువంటివి జలము, అగ్ని, వాయువు. వాయువుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో సంజీవిని విద్యగా, ఆంజనేయ స్వామిగా, వాయుపుత్ర హనుమాన్గా, హనుమాన్ చాలీసాగా హనుమంతుల వారు లోకానికి ఎప్పుడు ఇచ్చారు. అదే వేగస్ నర్వ్ అని జపాన్లో సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. మన దేహంలో హనుమంతుల వారు ఎలా మన ఆరోగ్యంగా ఉండాలంటే హనుమంతుల వారిని ఎలా ఉపయోగించుకోవాలి, హనుమంతు శక్తి మనలో ఎలా ఉంది. హనుమంతు యొక్క వాలంలోనే హనుమంతుని శక్తి అంతా ఉంటుంది. ఆ వాలమే మన లోపల వేగస్ నర్వ్, నాభికి కింది నుంచి ఆజ్ఞాచక్ర పర్యంతం ఉంటుంది ఒక నర్వ్. అది ఏం చేస్తుంది? సిగ్నల్స్ని, ఈ ఇంద్రియాలని, ఈ గ్లాండ్స్కి సంబంధించిన ఇవన్నీ కూడా పైకి చేరజేయడం, పైనుంచి మళ్ళీ బ్రెయిన్ నుంచి వాటికి రిటర్న్ సిగ్నల్స్ అందించడం. ఈ బాధ్యత ఇది తీసుకుంటోంది వేగస్ నర్వ్. దాన్నే మన భాషలో మన కుండలిని శక్తి అన్నారు, హనుమత్ శక్తి అన్నారు, గాయత్రి శక్తి అన్నారు, సూర్యుని శక్తి అన్నారు. పేర్లు ఏమన్నా పెట్టనండి. అదే మనమే లోపల తెలుసుకోవాలి ఏం జరుగుతోంది. మరి ఇంకోటి, ఆహారము, మనం తిన్న ఆహారం వల్లనే మనసు పుడుతుంది. ఆహారంలోని వేస్ట్ మెటీరియల్ అంతా మలద్వారం ద్వారా వెళ్ళిపోతుంది. జలంలో ఉండేటువంటి వేస్ట్ అంతా కూడా యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. కొంత భాగం మనస్సుగా పరిణమిస్తుంది. ఆహారాన్ని బట్టే మనస్సు. మీ మానసిక స్థితి మారాలి అంటారు డాక్టర్లు కానీ, ఎవరైనా పెద్దలు కానీ. దేనివల్ల మారుతుంది? మన ఆహారం మార్చుకుంటే మారిపోతుంది, శ్వాసను మార్చుకుంటే మారిపోతుంది. వాయువునితోటి కూడా మనం వాయువుని ఉపయోగించుకోవచ్చు. ఈ ఆహారంలో మార్పును తెచ్చుకోవచ్చు,
జలంలో మార్పు తెచ్చుకోవచ్చు. అంటే ఎటువంటి జలం తీసుకోవాలి, ఏ కలుషితం లేనటువంటిది, ఆర్ఓ ఫిల్టర్లు అవి ఇవన్నీ ఎన్నో అంటున్నారు కదా. వీటన్నిటికన్నా ఆల్కలైన్ వాటర్ అని ఉంటుంది లేటెస్ట్గా. మరి ఆల్కలైన్ వాటర్ ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో చేర్చినప్పుడు, ఎమర్జెన్సీ వార్డులో ఉన్నప్పుడు ఈ దేహాన్ని ఎలా ఆరోగ్యవంతంగా చేస్తున్నారనేది మనిషి అబ్జర్వ్ చేస్తున్నాడు కదా. మరి అదేదో ఇంట్లోనే కూర్చొని ఆ ట్రీట్మెంట్ చేసుకోగలిగితే. మా సొంత పెద్దమ్మ గారు గైనకాలజిస్ట్, ఎండి, ఆమె కూతురు కూడా మళ్ళీ డాక్టరే, అశ్విని, వరంగల్లో. అందుకని నేను చాలా సన్నిహితంగా ఓ సిస్టర్ ద్వారా, తల్లి ద్వారా నేను ఈ ఆరోగ్య సమస్య గురించిన ఎలా డాక్టర్లు పరిష్కరిస్తున్నారు, ఎంతవరకు పరిష్కరించగలుగుతారు అనే విషయాన్ని నేను కూలంకుషంగా అడిగి తెలుసుకున్నా. అదే మన దేహానికి మనమే డాక్టర్. ఎందుకంటే మనం ఏ ఆహారం గత వారం రోజుల్లో తీసుకున్నామో, ఏ పదార్థ దోషం వచ్చిందో, గత వారం రోజుల్లో ఎటువంటి ద్రవ పదార్థాన్ని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా నీటి మార్పు జరగచ్చు, లేదా వర్షాకాలం రావచ్చు, సీజన్ మార్పు జరగచ్చు. ఏ జలాన్ని మనం తీసుకున్నాం, ఎందుకు అనారోగ్యం వచ్చింది అన్నది ఎవరికి వాడికి తెలుసు. డాక్టర్ కూడా మనని అడిగి మనం అడిగిన దానికి ట్రీట్మెంట్ చేస్తారు. అందుకని ఈ విధంగా దీని పరిష్కారం ఎందులో ఉంది? మన సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే ఆహారంలో ఉంది, జలంలో ఉంది, వాయువులో ఉంది. ఇది మీరు గురువు కదా కనుక మీరు ఈ విజ్ఞానాన్ని పొందగలిగితే 100 సంవత్సరాలు భగవంతుడు ఇచ్చిన 100 సంవత్సరాలు కూడా పూర్ణాయుష్ తోటి ఉండొచ్చు.